మణికర్ణిక ఘాట్. నేను ఒక 4 గంటలు అక్కడే కూర్చొని ఉన్నాను. అసలేం జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఒక ఎక్సైట్మెంట్తో కూర్చొని ఉన్నాను. కానీ ఆ ఎక్సైట్మెంట్ కాస్త నాకు ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్లో మిగిల్చింది. ఎందుకంటే అక్కడికి వచ్చేవి శవాలు. ఆ శవాల్లో ఎక్సైట్మెంట్ కంటే భయమే ఎక్కువ ఉంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడుస్తూనే ఉన్నారు. నేను ఒక శవం వచ్చినప్పటి నుంచి పూర్తిగా కాలి దాన్ని అంతా అయ్యేంత వరకు ఉందామని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నాను ఆ 4 గంటలు. అప్పుడు చూశాను ఆ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అన్నది. ఆ శవాన్ని తీసుకొని వచ్చి ఆల్రెడీ పూర్తిగా చితి ఆరని ఒక దానిపైన కర్రలు పెట్టి ఈవిడిని దాని మీద పడుకోబెట్టి ఆవిడ మీద ఇంకొన్ని కర్రలు పెట్టి వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఆర్ బ్లడ్ రిలేటివ్ మోస్ట్లీ కొడుకు వచ్చి గుండు తీసుకొని వచ్చి ఒక తెల్ల దుస్తులు ధరించి ఆ చితిని వెలిగిస్తాడు. అలా వెలిగించిన తర్వాత వాళ్ళు అనేవాళ్ళు అక్కడే ఉంటారు కొంచెం సేపు. ఇది అంతా 4 గంటలు 4:30 గంటలు జరుగుతుంది. ఆ మధ్యలో ఈ కాపరి వెళ్ళి ఆ పుర్రెని లేపి మాంసాన్ని చూసి పగలగొట్టి మంట సరిగ్గా అవుతుందా లేదా అని చూసి ఆ కాళ్ళు కాలుతునేటప్పుడు దాంట్లోంచి వచ్చే నీరు, ఆ మాంసం కాలేటప్పుడు ఆ వచ్చే స్మెల్, ఇవన్నీ ఇంక నేను నా జీవితంలో మర్చిపోలేనేమో. అలాంటి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది ఆ మణికర్ణిక ఘాట్. అంతా అయిన తర్వాత వాళ్ళ ఒక చిన్న ముక్క శవం ఇంకా పూర్తిగా కాలకుండా ఉన్న ముక్కను తీసుకొని వచ్చి ఆ కాపరి వాళ్ళ కొడుక్కి ఇస్తే ఆయన ఆ ముక్కను తీసుకొని గంగా నదిలో విసురుతారు. అక్కడే తిరుగుతున్న కుక్కలు వాటిని తీసుకోవడానికి ప్రయత్నించినా వాటికి దొరకవు. కానీ అవి కిందకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఇంకేమవుతాయి అన్నది నాకు తెలియదు. నాకు తెలిసి అక్కడున్న అగర వాళ్ళు తింటారు అని అనుకుంటున్నాను. తర్వాత ఈ కొడుకు అక్కడి నుంచి గంగా నదిలోంచి నీరు తీసుకొని వచ్చి ఒకటొకటిగా తీసుకొని వచ్చి ఆ చితిని ఆర్పుతాడు. అలా అయిన తర్వాత వాళ్ళందరూ మణికర్ణిక ఘాట్ నుంచి సింధియా ఘాట్కి వెళ్ళి వాళ్ళతో పాటు వచ్చిన ఆ శవంతో పాటు వచ్చిన వాళ్ళంతా సింధియా ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం.